రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సిసిఎస్ సమావేశం జరగనుంది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న వేళ సిసిఎస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాడి అనంతరం జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్పై కేంద్ర మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. Boy, ja, jedet kus laivas mus kus nजदीक वइनु क्या त्रेश जगनिउ यथस ना अच्छी स्टाफ जावस अग्रमन में वाला चला के हम चलो भाई ये जेट है. ఇక పహల్గాం దాడికి పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం అయితే తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ తో పాటు POKలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి ధ్వంసం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న స్థావరాలను టార్గెట్ చేసిన ఇండియన్ ఆర్మీ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేసింది. అలాగే మురిట్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపును ధ్వంసం చేసింది. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రజౌరికి 35 కిలోమీటర్ల దూరంలోని గుల్పూర్ క్యాంపును మిసైల్స్తో పేల్చేసింది. जावस अग्रमन में वाला चला के हम चलो भाई ये जेट है.
ఇక పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో సబాయి లష్కరే క్యాంపును సైతం భారత ఆర్మీ ధ్వంసం చేసింది. రజౌరీకి ఎదురుగా ఎల్ఓసికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్తో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్పై బాంబుల వర్షం కురిపించింది. సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జికల్ క్యాంప్పై దాడి చేసింది. ఇంకోవైపు అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరం మొహమునా క్యాంప్ పై కూడా మిసైల్స్ తో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ఇక మనం 4 సైడ్ స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం దాడికి సంబంధించినటువంటి విజువల్స్. అక్కడ ఉన్నటువంటి స్థావరాలపై భారత ఆర్మీ ఏ విధంగా విరుచుకుపడింది, ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్ లో ఒక హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా మనకు మరో బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. దాదాపు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రాజధానితో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో కూడా పాకిస్తాన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేసింది. ఇక పాకిస్తాన్ వ్యాప్తంగా పూర్తిగా విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే పాకిస్తాన్ సెలవులు ప్రకటించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా భారత్ చేసినటువంటి దాడితోటి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించింది. భయం గుప్పెట్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్నట్లుగా పూర్తిగా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. దాదాపు అర్ధరాత్రి 1:44 ఈ దాడి జరిగింది. ఒకేసారి 9 ప్రాంతాలకు సంబంధించి భారత్ అయితే దాడి నిర్వహించింది. మిసైల్స్ తో విరుచుకు పడింది అని చెప్పుకోవాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ స్థావరాలపైన దాడి చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి పౌరులు కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీసినటువంటి విజువల్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇక భారత ఆర్మీ ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఇక భారత్ లో కూడా వాస్తవానికి ఎవరికి కూడా ఇలా ఒక దాడి జరగబోతోందని తెలియదు. ఇండియన్ ఆర్మీ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఈ దాడిని ప్లాన్ చేసిందని చెప్పుకోవాలి. అర్ధరాత్రి 1:40 సరిగ్గా భారత ఆర్మీ పాకిస్తాన్లోని భూభాగంలోకి వెళ్ళి అదేవిధంగా ఈ పీఓకేలోని ప్రాంతంలోకి వెళ్ళి ఉగ్ర శిబిరాలపై లక్ష్యంగా చేసుకుని మొత్తం 9 ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. ఇక లష్కరే తోయిబా ఎవరైతే ఉన్నారో అధినేత అతని స్థావరానికి సంబంధించి కూడా ఒక దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ అయితే ఒక దుష్ప్రచారానికి ప్రస్తుతం తెగబడింది. భారత్ ఆర్మీ ఇటు పాకిస్తాన్ పౌరుల పైన దాడి చేస్తోందంటూ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు ఒక దుష్ప్రచారం అయితే చేస్తోంది. దాంతోపాటుగా ఇండియాని ఏదో చేసేసాం, ఇండియా పైన ఏదో దాడి చేశామంటూ ఫేక్ వార్తలతోటి ప్రాపగాండా కూడా చేసుకుంటోంది పాకిస్తాన్. ఇక దానికి సంబంధించి కూడా మనం ఇప్పటికే మన ఇండియా నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మీడియా సంస్థల్లో కావచ్చు, మన మీడియా నుంచి కూడా కావచ్చు పాకిస్తాన్ ఎటువంటి దాడులు కూడా చేయలేదని ప్రకటిస్తున్నాం. అసలు పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసేటువంటి ప్రసక్తే లేదు. పాకిస్తాన్కు అంత ఆయుధ సంపత్తి కూడా లేదు. కేవలం మనం చేసిన దాడుల్ని కూడా తిప్పికొట్టలేనటువంటి ఒక బలహీన స్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు మరింతగా కుచించుకుపోయిందని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ఎదురు దాడి చేస్తే మాత్రం పాకిస్తానిక చరిత్రలో కోలుకోలేనటువంటి ఒక దెబ్బతింటుందనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ కూడా కొంత వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో ఉంది. ఉగ్రవాదుల్ని ఇన్ని దశాబ్దాల పాటు పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రియలైజ్ అయితే బాగుంటుందనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు భారత్ని దెబ్బతీయడమే కాకుండా పాకిస్తాన్ తనను తాను దెబ్బతీసుకుంటోంది ఈ ఉగ్రవాద సంస్థల వల్ల. ఈరోజు ఇలాంటి ఒక దాడి జరిగింది పాకిస్తాన్ మీద అంటే అది కేవలం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు భారత్ పైన దాడి చేయడం వల్లే. అది కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ పైన గతంలోనూ మనం డైరెక్ట్గా దాడి చేయలేదు. గతంలోనూ పాకిస్తాన్ పౌరుల పైన ఏ రోజు కూడా విరుచుకుపడలేదు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. కేవలం ఉగ్ర స్థావరాలను తెలుసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి సమాచారం తీసుకొని దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అయితే మెరుపు దాడులు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి
మా ఇంప్యూటేటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో సిసిఎస్ సమావేశం కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ కూడా ఉండనుంది. అంటే నిన్నటి వరకు కేబినెట్ మీటింగ్లో ఏం చర్చించనున్నారు, లేకపోతే రక్షణ శాఖతో భేటీలో ఏం చర్చించనున్నారు అనేటువంటి విషయమే ఉండేది. కాకపోతే ఇప్పుడు మనం ఒక ప్రతీకార చర్యను అయితే చాలా సక్సెస్ఫుల్గా చేశాం. ఖచ్చితంగా జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అనే చెప్పుకోవాలి శ్రీనివాస్. ఇక ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? పాకిస్తాన్ ఒకవేళ తిరిగి దాడి చేయాలనుకుంటే ఏ విధంగా తిప్పికొట్టాలి? ఒకవేళ దాడి చేస్తే మన ప్రతీకార చర్యలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి? యుద్ధ వాతావరణం వస్తే ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి? ఇటువంటి అన్ని అంశాలపై కూడా చర్చలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. శ్రీనివాస్, అసలు ఎలా చూడాలి, ఏం జరగబోతోంది ఇక భవిష్యత్తు? రైట్ విజయ్, ఏదైతే మరికొద్దిసేపట్లో భారత భద్రతా కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఈరోజు తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సాధించిన ఘన విజయం ఏదైతుందో, పాకిస్తాన్ మీద సాధించిన ఘన విజయాన్ని ముందుగా ప్రస్తావించబోతున్నారు. ఇందులో ఎవరైతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికునికి కూడా ఇక్కడ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా భారత ప్రజలకు తాము చేసింది ఇంతవరకు కరెక్ట్ అనే ఒక మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇంతకాలం మనం చూస్తూ వేచి చూసే ధోరణి ఉంది మన దగ్గర. ఎంతకాలం వెయిట్ చేయాలో అంతకాలం వెయిట్ చేశాం. కరెక్ట్ ఎప్పుడు కొట్టాలో అప్పుడే దెబ్బ కొట్టడం జరిగింది. ఈ రోజు జరగబోయే సిసిఎస్ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ రోజు తెల్లవారితంటే నిన్న అర్ధరాత్రి తెల్లవారితో 1:15 నుంచి 1:51 వరకు భారత వాయుసేన విజృంభించిన తీరు ఏదైతుందో అది ప్రపంచంలో ఏ దేశం కూడా మర్చిపోలేదు. ఎందుకంటే అలాంటి వ్యూహాత్మక ఎత్తుగడ మనకి జరిగింది. అలాంటిది ఎవరు కూడా కళ్ళీవిని ఎరగని రీతిలో రాత్రి పాకిస్తాన్ మీద భారత్ సైన్యం విరుచుకుపడింది. ఈ విరుచుకుపడ్డ నేపథ్యంలోనే 100 మందికి పైగా మృతి చెందారు. 100 మంది కాదు, అంతకు మించి మృతి చెంది ఉంటారని చెప్పేసి కూడా సైనికులు, మన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ కేవలం ఒక 30 మంది 40 మంది అంటున్నారు, కానీ అక్కడ చూస్తే వాస్తవానికి 1000 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం ఉగ్ర స్థావరాలు 9 ప్రాంతాల్లో మన వాళ్ళు మొత్తం వెళ్ళి ఈ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఈ స్ట్రైక్స్ లో పూర్తి స్థాయిలో ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టుపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అందులో దాదాపుగా సక్సెస్ కాగలిగారు అనేది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. ముందుగా పిఓకే ఏదైతుందో పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాని మీద అటాక్ అక్కడ 5 చోట్ల. అదేవిధంగా పాకిస్తాన్ లో టెర్రర్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 5 చోట్ల 4 చోట్ల కూడా అటాక్ జరిగింది. అది స్పష్టంగా పాకిస్తాన్ కూడా తెలుసు. పాకిస్తాన్ దీన్ని తోసిపుచ్చుతుంది. కేవలం 4 చోట్ల మాత్రమే అటాక్ జరిగింది అని చెప్పింది. అది కూడా ఎవరైతే సివిలియన్ పౌరులు ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పుకుంటుంది, కానీ అక్కడ జరిగింది వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఉంది. 9 చోట్ల అటాక్ జరిగింది. భారత సైన్యం అటాక్ చేసింది. కేవలం ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న ఎవరైతే ఉన్నారో వారి మీదనే అటాక్ జరిగింది. దాదాపు భారత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ 100 అంతకు మించి ఉండొచ్చు, అంతకు మించే ఉండొచ్చు, 1000 వరకు కూడా ఉండవచ్చు మృతుల సంఖ్య అనేది కూడా మనకి తెలుస్తుంది. ఈరోజు సిసిఎస్ సమావేశంలో కూడా ప్రధానంగా భారత్ చేసిన ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో వాటి మీద చర్చించబోతున్నారు. నెక్స్ట్ ఇది మనకి నెక్స్ట్ పాకిస్తాన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ రియాక్షన్ బట్టి మనం ఏం చేయాలి అన్న అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. దీని మీద చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాము, సర్జికల్ స్ట్రైక్ చూసాము, అదేవిధంగా గోపాలపురం స్ట్రైక్ చూసాము, అక్కడ పాకిస్తాన్ లో చేసింది. మనం మొత్తం లోపలికి వెళ్ళి 80 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి గోపాల్ పేట ఏదో ఉందో అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ చూసాం. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈరోజు ఉదయం పిల్లవారితేనే అందరికీ కూడా, భారతీయులకు అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పినట్లుగా ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ కాగలిగి భారత సైన్యం విజయం సాధించింది. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ప్రపంచ దేశాలకు ఎవరికి తెలియదు, ప్రధాని మోడీ చేసి అమెరికా అధ్యక్షుడికి, రష్యా అధ్యక్షుడికి, అదేవిధంగా అరబ్ కంట్రీస్ సంబంధించిన అధ్యక్షుడికి మనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా నివ్వెరపోయే పరిస్థితి. భారత్ ఏ విధంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తుంది, ఏ విధంగా పాకిస్తాన్ చిత్తు చేసిందన్న అంశాలన్నిటి మీద కూడా వాళ్ళు కూడా నివ్వెరపోయే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈరోజు సిసిఎస్ సమావేశంలో రాబోతున్నాయి. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా సమావేశం అవుతుంది. కేంద్ర కేబినెట్ లో కూడా ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొత్తానికైతే భారత్ ఈరోజు తెల్లవారితేనే భారతీయులకు అందరికి మాత్రం ఒక శుభవార్త చెప్పిందనే మనం అందరం కూడా భావించాల్సింది. దేశవ్యాప్తంగా కూడా
భారతీయ ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి దీనికి సంబంధించి సంబరాలు కూడా జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఎప్పుడన్నా దాడులు దిగబడే అవకాశం ఉంది కాబట్టి అటు శ్రీనగర్ లో మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేదు. అదేవిధంగా పాక్ కవ్వింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే భారత్ దాడి చేసిన తర్వాత వారు మరింతగా బార్డర్స్ రెచ్చిపోయారు. అయితే అందులో 3 భారతీయులు చనిపోయినట్లు మనకున్న సమాచారం. అయితే చెప్పండి విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ 4 సైడ్స్ వేదికగా ప్రేక్షకులందరూ కూడా వీక్షించవచ్చు. ఎస్, ఇక మనం గమనించినట్లయితే పాకిస్తాన్ మరి ఏం చేయబోతుందనేటువంటి ఒక ఉత్కంఠ కూడా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికైనా కానీ ఈ ఉగ్రదాడిని వాళ్ళు కూడా పూర్తిగా ఖండించి ఏదైతే ఇండియా ఒక దాడి చేసిందో ఉగ్రవాదులపైన వాళ్ళు కూడా కొంత సైలెంట్గా ఉంటే బెటర్ అనేది అటు దేశ ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాలను పెంచి పోషిస్తూ వస్తోంది. వాళ్ళు కూడా భారత్ చేతులు కలిపి ఉన్నటువంటి